ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రొయ్యల మేతలు ఎందుకు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, మనమే ఎందుకు వాటిని ఉత్పత్తి చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడంతో పాటు ముఖ్యంగా మన రైతాంగానికి, భారతదేశ రైతాంగానికి సరసమైనటువంటి ధరకి మనం ఎందుకు ఇవ్వగలగలేము, మనం కూడా నాణ్యమైనటువంటి రొయ్యల మేతని ఎందుకు అందజేయలేము. లేకుండా ఉంటే ఏమిటంటే మనం ఇక్కడ తయారు చేయకుండా ఉంటే మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి విదేశీ మార్గ ద్రవ్యం అంతా ఇండైరెక్ట్గా మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉంది. ఏది మేత రూపంలో అయితేమి ఇంకొక రూపంలో అయితే వెళ్ళిపోకూడదు అని చెప్పి ఈ ఆలోచన చేసి ఒక భారతదేశంలో ఫస్ట్ టైం ఇండిజినస్ టెక్నాలజీతో మేము అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, మీకు ఏ కంట్రీ ఏ కంపెనీతో నువ్వు టైఅప్ అయ్యావు, నీకు టెక్నాలజీ ఎవరు ఇచ్చారు, ఇంత ఫీడ్ ఇంత బాగా సక్సెస్ఫుల్గా వస్తుంది కదా, దీనికి ఏమిటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఒకటే నేను చెప్పేది, మాకు 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో మునిగి తేలాం. అందులో భారతదేశంలో ఈరోజు నిష్ణాతులైనటువంటి ప్రొఫెషనల్స్ ఇతర దేశాల ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ లేకుండా ఉంటే మన కాలేజీలు కూడా మెరైన్ కాలేజీలు కానీ ఫిషరీస్ కాలేజీ ఈరోజు ఎన్నో వచ్చినాయి. అందులో భారతదేశ యొక్క యువత కానీ మానవులు కానీ అపారమైనవే కాకుండా ఎంతో తెలియగలవాళ్ళు భారతదేశంలో. అందువల్ల ఈరోజు అన్ని దేశాలు మన వాళ్ళని ఆహ్వానించున్నారు. అమెరికాలో కానీ వాళ్ళంతా కూడా ఈరోజు ఇండియా వాళ్ళని పిలుస్తున్నారంటే ఊరికనే పిలవడం లేదు, వాళ్ళ తెలివితేటలకి అబ్బురపడి ఈరోజు మనకు అవకాశాలు ఇస్తున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో ఈరోజు 25 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి నిష్ణాతులైనంత అందరినీ కూడా తీసుకొని వాళ్ళ ద్వారా నేను ఈ ఫీడ్ ఫ్యాక్టరీని వాళ్ళకు ఉండేటువంటి న్యూట్రిషనల్ వెల్ బ్యాలెన్స్డ్ ఫీడ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని స్టడీ చేసాం, ఫారిన్లో పోయాం. అదేగాక ఇక్కడ ఆల్రెడీ మనం 25 సంవత్సరానికి ఫీడ్ వాడుతున్నాం, ఆ ఫీల్డ్లో ఉండే లోటుపాట్లు ఏంటి అని దీనికి తయారు చేసే ముందు మనం పైలట్ స్కేల్లో మనం ఫీడ్ తయారు చేసి మా చెరువుల్లో వాడి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చిన తర్వాత మనం సొంతంగా ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టడం. అనతి కాలంలోనే 1 సంవత్సరం లోపలనే నేను పోయిన సంవత్సరం జూన్ 18వ తారీఖు ఫీడ్ లాంచ్ చేశాను 2016లో. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాతావరణ కాలం రాలేకపోతే ఆ రోజు 5 మంది మంత్రులు వచ్చి మన జనగర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 1 సంవత్సరం లోపల ఈరోజు నేను ఎంత ఒక రైతుగా ఒక భారతదేశం గర్వపడుతున్నానంటే విదేశీ ఫీల్డ్ కంటే కూడా ఈ ఫీడు ఎంతో బాగుందని రైతులు వాళ్ళ నోటికుండా వాళ్ళు చెప్పేటువంటి మాట వింటామంటే నిజంగా ఇంతకాలం మనం ఎందుకు వృధా చేసాం, మన దేశంలోనే ఎక్కువ ఫీడ్ ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టుకోలేకపోయానని చెప్పి ఒక్కసారి బాధపడతా ఉంటాను. కాబట్టి ఇమీడియట్గా నేను ఎక్స్పాన్షన్ కూడా పోతా ఉన్నాను. ఇప్పుడు మాకు 75,000 టన్నులు సామర్థ్యం కలది, 150,000కి రేపు జనవరికి అంతా రెడీ చేస్తూ ఉన్నాను. అంటే అది మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చింది. హ్యాచరీ, కల్చరు, ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఫీడ్ 5 స్టార్కి ఏమిటంటే బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ BMC. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దానికి ప్రత్యేకంగా దాని BMC పెట్టాలని పట్టుబడి ఉండే పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించారు. నువ్వు ఎందుకు పెట్టకూడదు BMR, ఏదో అన్నిలో ఉండవు కదా, నీకు అన్నీ తెలుసు అన్నప్పుడు ఎందుకు ప్రతిసారి మనం ఇతర దేశాల నుంచి తల్లి రొయ్యలు తీసుకురావడం, అమెరికా నుంచో ఇండోనేషియా, మెక్సికో డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొస్తా ఉన్నాం ఈరోజు. అలా కాకుండా మనం తల్లి రొయ్యను తయారు చేసేటువంటి పద్ధతిలో మనం ఎందుకు పోకూడదు అన్నప్పుడు ఆయన దగ్గర మా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు ఫ్రాన్స్ అండ్ మెక్సికో కంపెనీకి 40% బ్లూ జెనెటిక్స్ అనేటువంటి ఒక న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్ కంపెనీ, అంటే వాళ్ళు వీటిలో ఈ సైంటిఫిక్గా తల్లి రొయ్యకి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చి తయారు చేసే కంపెనీలో టైఅప్ అయ్యాను. వాళ్ళకి 40% నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. BMR కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చి BMR బ్లూ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని వాళ్ళతో నేను పార్ట్నర్షిప్తో మన తుమ్మలపెంట కావలి నియోజకవర్గం అది కూడా అక్కడ BMC పెడతా ఉన్నాం. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. ఇది ప్రాజెక్టు చిన్నది కానీ ఇప్పుడు ప్రతి తల్లి రొయ్యని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ పరిస్థితి రాకూడదని ఇప్పుడు అంతకుముందు మేత ఏ విధంగా అయితే ఇండియాకి ప్రతి బ్యాగ్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటామో అదేవిధంగా అంతకుముందు రొయ్యి పిల్లను కూడా ఇతర పరాయి దేశస్తుడు వచ్చి టెక్నీషియన్ వచ్చి తయారు చేస్తే కానీ మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ రాను నేను ఇతర దేశాలు బంగ్లాదేశ్, మయన్మార్కి నేనే యాచులు రొయ్యి పిల్లలు తయారు చేయడానికి వాళ్ళకి కన్సల్టెన్సీ నేను 15 సంవత్సరాల క్రితం ఇచ్చాను. కాబట్టి ఆ పరిస్థితి ఒక్కోటి మన
మానవ వనరులనే అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఈరోజు ఆ కంపెనీని పెట్టి 6 నెలల లోపల ఇక్కడి నుంచి మన పరాయి దేశాల నుంచి తల్లి రొయ్యని ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవసరం చాలా వరకు తగ్గించడానికి ఈ కంపెనీ రావడం జరిగింది. ఇంకా వేరే కంపెనీలు కూడా దానికి దీన్ని తీసుకునే అప్లికేషన్ కూడా వేయడం జరిగిందని తెలియజేస్తాం. దీని ద్వారా ఏమిటంటే తల్లి రొయ్య మన అమెరికాని తీసుకొచ్చి ఇండియాలో పెడితే దానికి సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఒక అమెరికా వాడు ఇక్కడికి భారతదేశానికి వచ్చిన 4 రోజుల్లో ఈ నీళ్లు పడకో ఆహారం పడకో రకరకాల వ్యాధులకు గురి అవుతుంటాడు. అదేవిధంగా అమెరికా నుంచి వచ్చిన తల్లి రొయ్య ఇక్కడ ఈ వాటర్స్కి వాతావరణానికి వచ్చే కొన్ని ఇబ్బందులు వాటిని అధిగమించడానికి రైతాంగానికి ఇంకా కూడా మేలైనటువంటి రొయ్యి పిల్లల్ని మనం సప్లై చేయడానికి ఈరోజు BMC సెంటర్ బ్రెడ్ బ్రూడ్ స్టాక్ మల్టిప్లేషన్ సెంటర్ తల్లి రొయ్యని ఏడే ఉత్పత్తి చేసి మన హ్యాచరీలకి వాటికి ఇవ్వడం, దాని తద్వారా మంచి నాణ్యమైన రొయ్యి పిల్లలు రైతులకు ఇవ్వడం. దీంట్లో పెద్ద లాభాలు ఉండవు. ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి ఆక్వా ఇండస్ట్రీకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, మరి ఒకవైపు క్రియాశీలక రాజకీయాలు ఎప్పుడు బిజీగానే ఉంటారు, మరొక వైపు వ్యాపార రంగంలో మీదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిపోతారు. ఇది మీకు ఎలా సాధ్యం అంటారు? ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ గమనించాల్సింది, అది రాజకీయమైనా అది వ్యాపారమైనా ఈ రెండు కూడా నా దృష్టిలో సామాజిక సేవా కార్యక్రమం. ఇప్పుడు రాజకీయం అనేది నిస్వార్థంగా ప్రజలకి పూర్తిగా అంకితమై చేయాల్సినటువంటి ఒక అంశం అయితే, వ్యాపారం అనేది స్వలాభం చూసుకుంటూ మనం 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, మన భారతదేశ అభివృద్ధిలో కూడా మనం ఒక భాగస్వామ్యం కావడం, మన ఉన్నటువంటి వనరులను కూడా ఉపయోగించి వాటి ఏ విధంగా దేశ ఉత్పత్తిని పెంపొందించడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక కొంచెం తేడా మాత్రమే. అదర్వైజ్ ఈ వ్యాపారం కానీ రాజకీయం కానీ రెండూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల కింద నేను ఎప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉంటాను. కాబట్టి ఈరోజు ఒక కుగ్రామంలో పుట్టి ఈరోజు నేను ఎక్కడో చాలా సంవత్సరాల పాటు ఉద్యోగం కూడా చేశాను. 1990 వరకు నేను ఉద్యోగం చేసి ఆ రోజు నాకు అక్కడ ఉండేటువంటి అనుభవంతో అయితేమి కాబట్టి నేను ఉద్యోగం ఇంతకాలం చేశా. 10 మందికి ఇంకా ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మన దగ్గర అవకాశం కలగజేస్తామని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, నాకు ఆ రోజు పెద్ద ఆర్థిక వనరులు లేవు కాబట్టి నా ఇందాక చెప్పినట్టు మా స్వగ్రామంలో ఉండే సొంత భూమిని దానికి ఆక్వా రంగాన్ని కన్వర్ట్ చేసి అంచెలంచెలు పైకి రావడం జరిగింది. కాబట్టి తర్వాత రాజకీయం అనేది ఒక ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్న తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ప్రారంభించడం, జన్మభూమి కార్యక్రమంలో మీరు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా మీ స్వగ్రామాలకి మీ స్వస్థలాలకి మీరు ఏదో ఒక విధంగా సేవ చేయాలి. మీరు 20%, 30% మీ నిధులు ఇస్తే 70-80% గవర్నమెంట్ నుంచి ఇస్తాం. మీకు కూడా ఎన్నో మంచి కార్యక్రమం మీ గ్రామానికి చేసినటువంటి ఒక మీకు ఎంతో కూడా తృప్తినిస్తుందని చెప్పి ఆయన పిలుపునిచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా నా స్వగ్రామాన్ని ఇవ్వాను. మనకేంటంటే మనం ఈ గ్రామంలో పుట్టాం, ఈ గ్రామంలో పెరిగాం, ఈ గ్రామం నీళ్ళు దాకా ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి 10 రూపాయలు సంపాదించుకున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత మన స్వస్థలానికి పెట్టాలని చెప్పి ఆ కార్యక్రమంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చిన స్ఫూర్తితో మన సామాజిక కార్యక్రమం దిగి చిన్నగా ఆ సామాజిక కార్యక్రమే రాజకీయ రంగంలో అడిగేయడానికి కారణమైంది. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రోజు ఫోన్ చేసి 99లో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలి, నీకు మంచి సేవ చేసేదానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, కాబట్టి నీకు ఆర్థికంగా నీకు ఏమి ఇబ్బందులు లేవు కాబట్టి నువ్వు రాజకీయాల్లో దిగు అని చెప్పి నన్ను 45 నిమిషాల పాటు నాకు ముఖ్యమంత్రి గారు అప్పుడు క్లాస్ తీసుకొని నన్ను ఆ రోజు అల్లూరు కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసేదానికి నాకు అవకాశం కలగజేశారు. అది అయిష్టంగా నేను ఆ రోజు రాజకీయానికి వ్యాపారానికి పొత్తు కుదురుతుందని చెప్పి చాలా ఆలోచించాను, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేశాను, ఎవరికి ఇష్టం లేదు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక గౌరవంతో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీకు ఏమిటంటే రాజకీయాల్లో ఉంటే ఒక వెపన్ మాదిరిగా దాన్ని ఉపయోగించుకొని సేవా కార్యక్రమం ఎక్కువ చేయడానికి చాలా అవకాశం. కాబట్టి అందువల్ల నేను ఏంటంటే రాజకీయాల్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మనకి ఆర్థిక వనరులు ఉన్నాయి, దీని ద్వారా ట్రస్ట్ ద్వారా కొంచెం చేయడం, అదేవిధంగా మనకు ఉండేటువంటి పరిచయాలతో మనకి ఎక్కువ సామాజిక సేవ చేయడానికి ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి నేను వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. దాన్ని ఎప్పుడు కూడా రాజకీయాన్ని నేను ఒక భారం అనుకోవడం లేదు. వ్యాపారం వేరు, ఇది వేరే అనుకోవడం, రెండు చేతులు కళ్ళు లాంటివి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోపోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను.